హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, హరిహర వీర మల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు కొడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా బాధపడుతున్నారు. అదేంటి, ఏదైనా సినిమా రికార్డుల మీద రికార్డులు కొడితే ఫ్యాన్స్ ఆనందపడాలి కానీ ఎందుకు బాధపడుతున్నారు అనుకుంటున్నారా? ఈ సినిమా రికార్డులు కొడుతుంది ఏ కలెక్షన్స్ విషయంలోనో, అవార్డుల విషయంలోనో, పెర్ఫార్మెన్స్ విషయంలోనో కాదు. ఈ సినిమా రికార్డులు కొడుతుంది వాయిదాల విషయంలో. ఎస్, ఈ సినిమా రిలీజ్ ఇప్పటికీ 11 సార్లు వాయిదా పడింది. 1 కాదు, 2 కాదు, 11 సార్లు వాయిదా పడింది. ఎప్పుడో 2020లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది, 5 సంవత్సరాల క్రితం. అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఆ సినిమా 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పి మేకర్స్ ప్రకటించారు. అంటే దాదాపు ఈ సినిమా RRR సినిమా కంటే ముందే రిలీజ్ అవ్వాల్సింది. బట్ రిలీజ్ అవ్వలేదు. మళ్ళీ అదే సంవత్సరం ఇంకో 2 డేట్లు ఇచ్చారు, అవ్వలేదు. తర్వాత 2023 సంక్రాంతికి వస్తుందన్నారు, అవ్వలేదు. అదే 2023 దసరాకు వస్తుందన్నారు, అవ్వలేదు. 2024 స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఫుల్ పాలిటిక్స్ ఆ క్యాంపెయిన్లో ఉన్నారు, అందువల్ల సినిమా జరగలేదన్నారు. తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, ఆయన చాలా 100% సక్సెస్ రేట్తో గెలిచారు. అలా గెలవడం వల్ల ఆయనకు వర్క్ స్ట్రెస్ ఎక్కువైంది. ఎక్కువ సేవా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సినిమాలో షూటింగ్లో సరిగ్గా పాల్గొలేకపోయాడు అన్నారు. తర్వాత కూడా వాయిదాలు పడింది. చివరికి ఫైనల్గా 2025 మే 9వ తారీఖు సినిమా కన్ఫర్మ్గా రిలీజ్ అవుతుందని చెప్పి ప్రకటించారు. సూపర్ డేట్ అది. జగదక వీరుడు, తిలక్ సుందరి, గ్యాంగ్ లీడర్, భారతీయుడు, ప్రేమించుకుందాంరా, ఇలా అన్ని సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాల డేట్ అది. సో ఈ సినిమా ఈ డేట్లో రిలీజ్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పి ఫ్యాన్స్, ప్రేక్షకులు అందరూ ఎదురు చూశారు. బట్ ఇప్పుడు కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే పొజిషన్ అయితే కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి మార్క్ శంకర్కి సింగపూర్లో ప్రమాదం జరగడం, తిరిగి వచ్చిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారి హెల్త్ బాగుండలేకపోవడం, వీటన్నిటి కారణాల వల్ల మళ్ళా ఈ సినిమా ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది. ఎందుకంటే మే 9 అంటే ఇంకే పట్టుమని 20 రోజులు కూడా లేదు. ఈ లోపల షూటింగ్ కంప్లీట్ చేసి ఇదంతా అయ్యే పని కాదు, ఖచ్చితంగా పోస్ట్ పోన్. అయితే ఓవరాల్గా ఈ సినిమా ఇంత లేట్ అవడానికి కారణం మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్స్. మీరు నన్ను తిట్టుకున్నా కొట్టుకున్నా ఇది మాత్రం నిజం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు, తగ్గిపోయింది, అది కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పూర్తిగా రాజకీయాల మీద, ఆ సేవ మీద ఉన్నాడు. కానీ కేవలం అవేదో కమిట్మెంట్ ఇచ్చాం, ఒక 4 సినిమాలు కమిట్మెంట్ ఇచ్చాం, అది చేసేసి పూర్తిగా సేవా కార్యక్రమంలోకి దిగేద్దాం, పాలిటిక్స్లోనే ఉందామన్న ఫీలింగ్ ఆయనకుంది. కానీ ఇక్కడ నాకు ఒక చిన్న ఫీలింగ్ ఏంటంటే, ప్రేక్షకులు, సినిమా అభిమానులు ఉంటారు కదా, వీళ్ళు ఆయన అంటే చాలా ఎక్కువ ఇష్టపడతారు. ఈ అభిమానులందరూ ఆయన్ని టాప్ స్థాయిలో నిలబెట్టారు. ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ కూడా వాళ్ళు ఇచ్చిందే. అలాంటి వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తేనే బాగుంటుంది. నేను ఒక డైలాగ్ చెప్తాను. మనము ఇంటర్ లేదా స్కూలింగ్ చేసేటప్పుడు, ఇంటర్ చదివేటప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు మనకు అదే టైంలో స్పోర్ట్స్ రావడం, లేకపోతే ఏదైనా సూపర్ హిట్ సినిమా రిలీజ్ అవ్వడం, మనకి సినిమా చూద్దామా, చదువుకుందామని కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంటుంది. అప్పుడు చాలా మందికి మనకు ఒక డైలాగ్ చెప్పుంటారు, చదవాలని ఉంటే ఎలాగైనా చదువుతాం, చదువు అని చెప్పుంటారు. అదేవిధంగా నాకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో అది అనిపిస్తుంది. మీకు నటించాలి, షూట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా షూట్ చేయగలుగుతారు. ఒకవేళ క్యాంపెయిన్ జరుగుతా ఉన్నా దీనికి డేట్స్ ఇచ్చి క్యాంపెయిన్కి వెళ్ళగలుగుతారు. ప్రజలకు సేవ చేయాలనుకున్నా దీనికి డేట్స్ ఇచ్చి షూటింగ్ చేస్తూనే చేయొచ్చు, 2 చేయొచ్చు. ఆయనకి ఆ స్టామినా ఉంది. బట్ ఆయనకే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది. ఆ తగ్గడం వల్లే సినిమా చేయలేకపోతున్నాడని నాకు అనిపిస్తుంది. బట్ ఆయన కోసం కాకపోయినా ఆయన ఫ్యాన్స్ కోసం ఆయన ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఓ రకంగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కూడా ఒక సేవే. ప్రజలకందరికి కష్టాలు తీర్చడానికి ఆయన ఎలా సేవ చేస్తున్నాడో, ఆయన అభిమానుల కోసం, ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టిన అభిమానుల కోసం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాధ్యత ఆయనకు ఉంది. అభిమానులు ఏం కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి? మాకు మంచి సినిమా ఇవ్వండి, మేము ఫుల్గా ఎంటర్టైన్ చేయండి మమ్మల్ని, ఇదే వాళ్ళు కోరుకునేది, ఇంకేం కోరుకోరు. ఆయన కూడా అలా వచ్చా కదా ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాడు. అంత పెద్ద స్థాయిలో ఉన్నాడంటే ఆ సినిమాల్లో నటించి ఫ్యాన్స్ని ఏర్పరచుకొని ఆ ఫ్యాన్స్ వల్ల ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు. సో ఫ్యాన్స్ కోసం ఇదొక బాధ్యతగా తీసుకొని ఆయన సినిమాలు కరెక్ట్ డేట్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అదేవిధంగా తర్వాత ఆయన ఆల్రెడీ ఒక 3-4 సినిమాలు అట్లీస్ట్ ఆయన కమిట్మెంట్ ఇచ్చున్నాడు కదా. ఉస్తాద్ భగత్ సింగ్,
హరిహర వీరమల్లు, ఓజీ ఈ సినిమాలన్నా కంప్లీట్ చేసి దాని తర్వాత ఆయన ఇంకేదైనా డిసిషన్ తీసుకోమన్నాను సినిమాలు చెయ్యాలా వద్దని. బట్ ఈ సినిమాలు వస్తాయని ఫ్యాన్స్ ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ కోసమైనా ఆయన ఈ సినిమాలు కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరేం కోరుకుంటున్నారో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూ రాజకీయాల్లో ఉండాలా, లేదా పూర్తిగా సినిమాలు వదిలేసి రాజకీయాల్లో ఉంటే బాగుంటుందా, మీరేమనుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.